పర్యావరణాన్ని రక్షించాలి, చెట్లను పెంచాలి, అడవులను పెంచాలి, అందరూ హాయిగా ఉండి జీవించాలి. పెద్ద పెద్ద చెట్లను అడవులను కాపాడాలి, ప్రతి ఒక్కరూ హాయిగా జీవించాలి, పక్షులు కూడా హాయిగా జీవించాలి, అందరూ సంతోషం. మా ఏరియా కొబ్బరి తోట, గాలి, నీరు, పక్షులు ఆరోగ్యంగా ఉండాలి, పక్షుల్ని కాపాడాలి, చెట్లు పెంచాలి. సెవెంత్ రెసిడెన్స్ హై స్కూల్. పక్షుల్ని కాపాడాలి, చెట్లని అన్నిటిని కాపాడాలి, అన్ని జీవుల్ని కాపాడాలి, చెట్లు కాపాడాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలి. నేను సెకండ్ స్కూల్ చదివాను. మనం పీల్చే గాలి, తినే ఆహారం, చెట్లను బాగా పెంచాలి, వాటిని కాపాడితే మన భవిష్యత్తు కూడా బాగుంటుంది. అలాగే పర్యావరణం అనేది ఒక పార్ట్, దాన్ని మనం సంరక్షిస్తే మన ఆరోగ్యవంతులుగా ఉంటాం. నమస్కారం, నా పేరు కృష్ణకుమారి. ఈ రోజు బర్డ్ మైగ్రేషన్ డే. వలస పక్షుల్నే కాదు, అన్ని పక్షుల్ని కూడా, ఎందుకంటే మనకి పంటల్ని కాపాడే పక్షి జాతి అంతటినీ కూడా మనం కాపాడుకోవడం వల్ల మాత్రమే మానవ మనుగడ అనేది సాధించుకోగలం. అలాగే మనం గాలిని, నీరు, భూమిని కూడా కలుషితం చేయకుండా ఉన్నప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉండగలడు. థ్యాంక్ యూ. మాది ఎస్విపి నగర్. వలస పక్షులు అంటే శీతాకాలంలో అక్కడ చల్లదనం వల్ల వాళ్ళకి ఆహారం కొరత ఉండి, అలాగే వాతావరణ పరిస్థితుల వల్ల అవి వేరు వేరు దేశాలకి వలసలుగా వెళ్ళి వాటి ఆహారాలను అవి సమకూర్చుకుంటాయి. అలాగే చిత్తడి నేలలు అలాంటి ప్రదేశాల్లో వెళ్ళి వాటి ఆహారం వాటి కోసం అవి తిరుగుతూ ఉంటాయి. అలాగే ఈ ఎండాకాలంలోని వాటికి మనం కొంచెం ఆహారం అలాంటివన్నీ పెడితే చాలా మంచిది. అలాగే నీరు, గాలి అలాంటివన్నీ మనం ఆరోగ్యంగా ఉండాలి. అలాగే చెట్లను నాటాలి. అన్ని చేయడం వల్ల వాటికి కూడా కొంచెం మనం ఇది చేసినట్టు ఉంటది. వలస పక్షుల పరిరక్షణ, మన దేశీయ పక్షుల పరిరక్షణ, సమస్త జీవరాశి పరిరక్షణ మానవాళి మీదే ఉంది. భూమి మీద ఏ జీవి అంతరించినా మానవాళి మనుగడికి చాలా పెద్ద ముప్పు ఏర్పడుతుంది. ప్రధానంగా రసాయన కలుపుతీత మందులు, రసాయన గడ్డి మందులు, రసాయన ఎరువులు వినియోగించడం వల్ల ఏదైతే జీవజాలం ఉందో జీవజాలం అంతరించిపోతుంది. కాబట్టి రసాయన ఎరువులు, రసాయన క్రిమిసంహారకాలు, రసాయన కలుపుతీత మందుల్ని బ్యాన్ చేయాలి. ప్రకృతి ఆధారంగా పంటలు పండించే విధానాన్ని కొనసాగించాలని కోరుతున్నాం. ఈరోజు వలస పక్షుల దినోత్సవం సందర్భంగా కొబ్బరి తోటలో చాలా మంది యువతలు వచ్చి వలస పక్షులను కాపాడాలని కోరడం చాలా అభినందనీయం. ఇలా ప్రతి ఒక్కరూ కూడా పెద్ద ఎత్తున వలస పక్షులను కాపాడడానికి కోసం కృషి చేయాలని కోరుతున్నాము.